టీవీ45 న్యూస్ కి స్వాగతం. అర్ధరాత్రి అటవీ శాఖ అధికారులు రైతులు సాగు చేసుకుంటున్న పొలంలో మామిడి చెట్లు నరికేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన రైతులు రెడ్డిగూడెం మండలం అన్నెరావుపేట గట్టు వద్ద 1988 నుండి అనగా గత 30 సంవత్సరాల పైబడి మామిడి మొక్కలు వేసి పెంచుకున్నారు. ఆ మామిడి చెట్లు కాపు కాయకపోవడంతో కొన్ని చెట్లు ఉంచుకొని మరికొన్ని చెట్లు తొలగించి కొత్త మొక్కలు వేసుకున్నారు. ముగ్గురు రైతులు మొత్తం 12 ఎకరాల భూమిలో మొత్తం చెట్లను అర్ధరాత్రి అటవీ శాఖ అధికారులు నరికేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిట్టగూడెం గ్రామానికి చెందిన వెలివేల నాగరాజు మాట్లాడుతూ తన తండ్రి మామిడి మొక్కలు వేసి పెంచి 30 సంవత్సరాల తర్వాత ఇద్దరు అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున భూమి ఇచ్చాడని, దిగుబడి రాక ఆ చెట్లను నరికి మరలా చెట్లు వేసుకుని పెంచుకున్నామని, ఇప్పుడు 3 సంవత్సరాల వయసు గల చెట్లను అటవీ శాఖ అధికారులు నరికేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో రైతు మట్టా పుల్లయ్య మాట్లాడుతూ తన ఇద్దరు కొడుకులు 4 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నామని, దిగుబడి రాక 30 సంవత్సరాల వయసు గల పెద్ద చెట్లు నరికి ఒక 2 పెద్ద చెట్లు ఉంచి మిగతా ఖాళీ భూమంతా మరలా కొత్త మొక్కలు నాటామని, ఆ మొక్కలు అర్ధరాత్రి అధికారులు నరికేశారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని కోరారు. 2 సంవత్సరాల నుండి పెంచుకున్న మొక్కలు దాదితే బాధ రాకుండా నరకం చూస్తారు. మడిసి నీళ్ళు ఎక్కడి నుండో పోసుకొచ్చి పెంచి తెలుసుకోపోతే చేయాలి రా పని. 40 మొక్కలు మా బాబాయ్ అయితే 120 మొక్కలు.